కిచెన్ పెద్ద జరుగుతుంది. మాట్లాడతాను పెద్ద వంట చేస్తున్నామని చెప్పాలిగా. వెల్కమ్ ఆపేడు నదు వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు ఒక 25 మందికి వంట చేస్తున్నామండి. పెడదాం బయట వాళ్ళకి భోజనాలని వంట చేస్తున్నాను. చూడండి మీరు కూడా. కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ చికెన్ కర్రీ చూడండి. పసుపు, ఏమండి కొంచెం వంటకి భోజనాలకి లేట్ అయిపోతుందని హడావిడిగా చేసేస్తున్నాను, ఏమనుకోవాకండి. నేను వేసేవన్నీ చూస్తూ ఉండండి ఊరికే సరదాగా. కేజీలు చికెన్ అండి. భోజనం మీద పెడతాము. నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి అండి ఇప్పుడు వేసింది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి వేస్తున్నాను. కూర ఉడికిపోయిందండి, దింపేసేద్దాం. దింపేసేసి సాంబార్ పెడతాను చూడండి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక 2 స్పూన్లు సాంబార్లోకి. కారం వేస్తున్నాను చూడండి. అని వాళ్ళ డాడీ కాఫీ నేను కలుపుతున్నాను టేస్ట్ చూడంటున్నారు.
అని నాకు కాఫీ కలిపిస్తున్నారు ఇవాళ. ఉంటా చింతపండు పులుసు అండి ఇది, పోసేస్తున్నాను చూడండి. ఉప్పు కూడా పోసేసుకుందాం. కొబ్బరి పొడి, కొంచెం ఇంత మొక్క బెల్లం వేస్తున్నాను చూడండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండి ఇది. ఏంటో చూసారండి, ఇది శనగపిండి వాటర్లో కలిపేసి సాంబార్లో పోసుకోవటమే. ఎంటీఆర్ సాంబార్ రసం, ఎంటీఆర్ సాంబార్ పొడి. కలిపాను మళ్ళీ ఏంటంటే తీసుకెళ్ళండి. పలావ్ రైస్ చేస్తున్నానండి చూడండి. 3.5 కేజీలు పలావ్ రైస్ చేస్తున్నా. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. చూడండి, హోల్ గరం మసాలా వేస్తున్నా. పలావ్ దినుసులు అన్నీ కలిపి వేసుకోవటమే. పుదీనా, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయలు, టమాటాలు. కొలతలతో నాకు పని లేదండి, సుమారుగా చూసి వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు 10 కేజీలు పలావ్ రైస్ అయినా సుమారుగా చూసి వేసుకుంటానండి. మసాలా దినుసులు, అల్లం పేస్టులు, ఈ పుదీనా, కొత్తిమీరలో టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ తరిగేసి సుమారుగా ఇట్లా చూసుకుంటూ చేస్తూ ఉంటానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చూసారండి, ఆయిల్ పైకి వచ్చేసింది అంటే ఈ మొత్తం వేగిపోయినాయి అని అర్థం. ఇప్పుడు ఎసరేసేసుకోవచ్చు. నేను 3.5 కేజీల రైస్ కదండి, దాన్ని బట్టి 1కి 1.5 కొలత చొప్పున వాటర్ పోస్తున్నాను చూడండి. ఎసరు పోసేసాక కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి సరిపడా. ఇది ఉప్పు చూసుకున్నప్పుడు కసింగా ఉండాలి మనకి, అప్పుడు సరిపోద్ది రైస్కి. ఎసరు మరిగిపోతుందండి, రైస్ వేసుకోవటమే. నాలుగు కేజీలు ఉడికిద్దామంటే ఇది పెద్దామండి మాడిపోతుంది. అమ్మయ్య చూసారండి,
ఈ వంటలన్నీ చేసామండి. ఇదేమో పలావ్ రైసు, ఇదేమో సాంబారు, ఇదేమో చికెన్ కూర. బయట వాళ్ళకి భోజనాలు పెట్టడానికి చేసామండి. చూడండి, బాగున్నాయి, అన్నీ బాగా కుదిరినాయండి వంటలు. ఇవన్నీ మీరు కూడా చూస్తారని వీడియో తీపించానండి. చూడండి. సరేనండి, ఉంటామండి. బాయ్. పారిశుద్ధ్య కార్మికులకి భోజనాలు చేయటానికి చేశానండి ఈ వంటలన్నీ. ఓ 10 మంది అయ్యారు. వాళ్ళకి భోజనాలు పెడదామని చేశానండి. సరేనండి, వాళ్ళు భోజనానికి వచ్చేస్తున్నారు. ఉంటామండి. బాయ్.